ఊటీలో బోట్ హౌస్ చూసాక నెక్స్ట్ మేము గవర్నమెంట్ రోజ్ గార్డెన్ కి వచ్చేసాము. మేము వెళ్ళింది డిసెంబర్ మంతే కానీ ఎండ మాత్రం చాలా బాగా ఉంది. నైట్ ఏమో చలి, పగలేమో చాలా ఎండగా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ అన్నమాట. బయట కార్ పార్కింగ్ కి పే చేసేసి అలాగే టికెట్ కౌంటర్ లో టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో అడల్ట్ కి వచ్చేసరికి 75 రూపీస్, చిల్డ్రన్ కి వచ్చేసరికి 40 అలా ఉంది. బోట్ హౌస్ మాత్రం మాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అండ్ చాలా జోష్గా స్టార్ట్ అయింది మా ఊటీ ట్రిప్ అనేది. సో ఇమీడియట్గా ఇక్కడ రోజ్ గార్డెన్కి వచ్చాము. బట్ వెళ్ళింది డిసెంబర్ మంత్ కాబట్టి అంత ఫ్లవర్స్ అయితే లేవు. కానీ ఈ రోజ్ గార్డెన్కి రావడం ఒక విధంగా మంచిదే, ఎందుకంటే రోజ్ ఫ్లవర్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని నాకు ఇప్పటి వరకు తెలియదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఉన్నంత వరకు మాత్రం. ఇది వచ్చేసరికి ఓవరాల్గా ఒక 10 ఏకర్స్లో ఉంటుంది. మేమైతే కొంతవరకు కవర్ చేసాము. గులాబీ పువ్వుల్లో ఇన్ని రకాలు ఉంటాయా అని నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చక్కగా ప్రతి మొక్క దగ్గర కూడా ఇలా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇదే రకమైన మొక్క అని మనం తెలుసుకోవచ్చు ఆ ఫ్లవర్ చూసి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదే ఇంకా మంచి సీజన్లో వచ్చామనుకోండి, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో చాలా బాగుంటుందేమో. బట్ ఇప్పటికైనా పర్లేదు, ఇన్ని రకాల గులాబీ మొక్కలు ఉంటాయా, ఇన్ని రకాల పువ్వులు ఉంటాయా అని చెప్పి తెలుసుకోగలిగాము. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఈ రోజ్ గార్డెన్ వచ్చేసరికి 1995లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో వాళ్ళు మంచిగా ఫొటోస్ కూడా తీసి ప్రింట్ ఇస్తారనమాట. సో మనం పే చేసి కావాలనుకుంటే దిగొచ్చు ఫొటోస్. అక్కడ చూసారా, ఇళ్ళల్లే భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. మేము డిసెంబర్లో వెళ్ళాం కాబట్టి పువ్వులు అవేమీ లేవు. బట్ ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే సమ్మర్ సీజన్లో లేదా జూన్ అలా వెళ్ళారనుకోండి, ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, ఫస్ట్ ప్రిఫరెన్స్గా చేసుకోవచ్చు. మొక్కలు, గులాబీ పువ్వులు ఇవన్నీ చూడాలి అనుకుంటే, గార్డెన్ ఇష్టం ఉంటే, లేదంటే కొంచెం లీస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. బట్ ఇది మంచి టైం కాబట్టి ఇప్పుడు మేలో ఎవరైనా వెళ్తుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెట్లు, మొక్కలు ఉంటాయి అన్నమాట ఈ గులాబీ పువ్వులవి. ఇలా ప్రతి మొక్క దగ్గర ఇలా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో అసలు గులాబీ మొక్కలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ వీడియో చూసి ఎక్స్ప్లోర్ చేయండి. ఈ గార్డెన్ వచ్చేసరికి చాలా పెద్దదని చెప్పాను కదా. సో మేము పైన ఉన్నాం అనమాట. ఇంకా కింద కూడా అలా చాలా మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట గార్డెన్. సో ఇలా పైనుంచి మనం ఫోటో దిగితే మాత్రం మొత్తం అక్కడ వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఈ టాప్ నుంచి మాత్రం వ్యూ సూపర్గా ఉంటుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఇంకొక మొబైల్లో తీసిన క్లిప్స్ అయితే చాలా మిస్ అయిపోయాయి. బై మిస్టేక్ కాపీ చేస్తున్నప్పుడు డిలీట్ అయిపోయాయి అనమాట. ఇద్దరం తీసాము, బట్ ఒక మొబైల్లోయే మిగిలాయి. మా ఫ్రెండ్ వాళ్ళైతే వాళ్ళ పాపని బోట్ హౌస్ దగ్గరే గుర్రం ఎక్కిద్దామని చెప్పి అక్కడ ఆగిపోయారు. సో మేము ఈలోపు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసాక మాకు ఇంకా వాళ్ళు ఇంత దూరం రావడం వేస్ట్ అనిపించింది. సో ఇది పరిస్థితి అని వాళ్ళకి చెప్పాము. సో వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఈ క్లిప్ వచ్చేసరికి రోజ్ గార్డెన్లోనే. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎంటర్ అవ్వడమే కనబడుతుంది మనకి ఇది. రోజ్ గార్డెన్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేము నెక్స్ట్ కర్ణాటక గార్డెన్స్కి వెళ్ళిపోయాము. కర్ణాటక గార్డెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అదంతా కూడా. ఇది చూసారు కదా, ఈ ఏనుగులది ఇది రాళ్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అసలు ఎంట్రన్సే చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. ఈ కర్ణాటక గార్డెన్స్కి వెళ్ళేసరికి మాత్రం ఫుల్ ట్రాఫిక్, అలాగే పార్కింగ్ కూడా చాలా కష్టమైంది. సో ఎంట్రన్స్లో మనం టికెట్ తీసుకుని లోపలికి రావాలన్నమాట. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 200 రూపీస్. సో అది తీసుకుని ఇంకా లోపలికి వచ్చేసాము. ఈ గార్డెన్ వచ్చేసరికి మాత్రం చాలా పెద్దది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పిల్లలకి మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. వాళ్ళు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
చాలా సీనిక్గా ఉంటుంది. ప్రతి ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా ప్లాన్ చేశారనమాట. ఫొటోస్ దిగడానికి వాటికి మాత్రం చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కర్ణాటక గార్డెన్లో మాత్రం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ బ్యూటిఫుల్ కర్ణాటక గార్డెన్ని మీరు కూడా చూసేసేయండి. ఈ గ్రీన్ బిల్డింగ్ మొత్తం ఇలా బయట మొక్కలే, అలాగే లోపల కూడా మొత్తం మొక్కలే అన్నమాట. మంచిగా గ్లాస్తో ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ మొక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా భలే యూనిక్గా అనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఈ కింద చూసారు కదా, అందరూ మంచిగా ఆడుకుంటున్నారు. చాలా మంది రీల్స్ చేసుకుంటున్నారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అడ్వెంచరస్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. కర్ణాటక గార్డెన్స్ లో మేము ఆల్మోస్ట్ ఒక 2 hours 2.5 hours టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా బొటానికల్ గార్డెన్ కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు బొటానికల్ గార్డెన్ కే వెళ్ళారు. ఫస్ట్ బొటానికల్ గార్డెన్ కి వెళ్దాము అనుకున్నాము, బట్ సరే కర్ణాటక గార్డెన్స్ కూడా ఒకసారి చూద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే ఇటు వచ్చాము, దగ్గరగా ఉందని చెప్పి. సో నెక్స్ట్ బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా కర్ణాటక గార్డెన్లో కూడా చాలా వీడియోస్ తీసామన్నమాట, బట్ ఆ క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. అదొక డిసప్పాయింట్మెంట్ మాకు, ఎందుకంటే మాకు మెమరీస్గా ఉండేవి, అవన్నీ కూడా మిస్ చేసుకున్నాము. డిసెంబర్ మంత్ అంటే తెలిసిందే కదా, వెకేషన్ సీజన్ టైం కదా, సో ఫుల్ రష్ ఉందన్నమాట. చూసారు కదా ఇక్కడ చాలా ట్రాఫిక్ కూడా ఉంది. బట్ ఊటీ మాత్రం సీనిక్ వైజ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఈ జర్నీ కూడా మనం ఇలా ఊటీలో ఇలా జర్నీ చేసినప్పుడు కూడా చాలా అందంగా అనిపిస్తుంది. మేము బొటానికల్ గార్డెన్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:40 అట్లా అయిపోతుంది అనమాట. 6:30కే క్లోజ్. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఆల్రెడీ చూసి వాళ్ళు బయటకు వచ్చేసారు. బట్ ఈ బొటానికల్ గార్డెన్ దగ్గరే మార్కెట్ ఉంటుంది అనమాట.
ఫుల్ షాపింగ్ అంతా చేసుకోవచ్చు. కాబట్టి మనం పార్క్ చేయడానికి కూడా చాలా టైం టేకెన్ అనమాట. ఆ కార్ పార్క్ చేసి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ దిగేసి వెళ్ళి టికెట్ తీసుకున్నాను. ఈ చుట్టూ అంతా కూడా షాప్సే చూసారు కదా, చాలా బాగుంటుంది ఈ మార్కెట్ అయితే. ఈ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో అడల్ట్స్కి వచ్చేసరికి టికెట్ 100 రూపీస్. టైమింగ్స్ చూసారు కదా, 7 AM to 6:30 PM. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. సో ఈ గార్డెన్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్స్ ఉన్నాయి కదా, మొత్తం కూడా షాపింగే అనమాట. నాకు బాగా నచ్చేసింది ఇక్కడ షాపింగ్ మాత్రం. అండ్ మేమైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే పార్క్ చేసి వచ్చి, అయ్యో టికెట్ తీసుకున్నావా, లేకుంటే వెళ్ళకుండా ఉండేవాళ్ళము అన్నారు. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 30 minutes అనమాట ఇప్పుడు ఈ గార్డెన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో మేము ఎంత క్యాప్చర్ చేయగలమో కూడా మాకు తెలియదు. చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళాము. అండ్ మార్నింగ్ అంతా ఎండ కదా, ఇప్పుడేమో ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ స్వెటర్స్ అవన్నీ కూడా వేసుకుంటూ లోపలికి వచ్చాము. ఇయర్ అంతా కష్టపడతాం కదా, ఇలా మధ్య మధ్యలో వెకేషన్స్ కి వెళ్తూనే ఉండాలి. ఇక్కడ ఈ గార్డెన్ లో మాత్రం చాలా పెద్దవాళ్ళు రీల్స్ చేస్తూ వాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటూ కనపడ్డారు. నాకు మాత్రం చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ నేను చూసాను ఇక్కడ. ఈ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. సో ఎంట్రన్స్ లోనే చాలా ఫిదా అయిపోతాం అనమాట. సో నేను చెప్పాను కదా, ఈ రైట్ సైడ్ అంతా కూడా ఇలా గార్డెన్ లాగా ఉంటుందన్నమాట. కొంచెం జనాలందరూ అక్కడుండి కొంచెం టైం స్పెండ్ చేయడానికి. మీరు చూస్తే చాలా మంది గేమ్స్ ఆడుకుంటూ, పెద్దవాళ్ళు రీల్స్ చేసుకుంటూ చాలా బాగుంది. ఫ్రెండ్స్తో చాలా మంది టైం స్పెండ్ చేస్తున్నారు, అలాగే ఫ్యామిలీస్, అలా చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఇక్కడ నేను చూసాను. ఫుల్ చలి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేనైతే వణుకుతూ ఉన్నాను అనమాట. సో చూసారు కదా, అందరూ కూడా స్వెటర్స్ అవన్నీ వేసుకుని రెడీ అయిపోయారు. ఇంకా ఈ చలిని తట్టుకోవాలి కదా. మేమైతే కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నామన్నమాట. ఒక 1 hour ముందు వచ్చినా కూడా ఈ గార్డెన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలిగే వాళ్ళము. సో లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది కదా, సో అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా, అందరూ వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఫెన్ హౌస్ ఉంది, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను లోపలికి వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, 1894 అని ఉంది. లోపల మొత్తం మొక్కలే ఉంటాయి. మనం క్రాటన్ మొక్కలు అలా అంటాం కదా, అలా వెరైటీగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఉన్న తక్కువ టైంలోనే ఈ గార్డెన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాము. ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాం కదా, గార్డెన్ ఫుల్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము అని చెప్పి. సో నా మైండ్లో అయితే ఇంకోటి రన్ అవుతుంది అనమాట. బయటకు వచ్చేస్తుంటే బయటంతా కూడా షాపింగ్ ఉంది కదా, టిబెటన్ మార్కెట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేయాలి అనుకున్నాను, ఇంట్లో వాళ్ళకి అండ్ మాకు. ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంటుంది. ఏమైనా తినాలి కొనుక్కుందామన్నా కూడా చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి మాయి. ఆ గార్డెన్ కి ఆపోజిట్ లోనే పొటాటో చిప్స్ అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారనమాట, స్నాక్స్. సో అక్కడైతే మేము సాధించలేకపోయాము. సో ఇక్కడికి టిబెటన్ మార్కెట్ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ కొనుక్కుని తిన్నాము. అలాగే ఇక్కడ స్వెటర్స్ షాపింగ్ కూడా చేశాను. స్వెటర్స్ షాపింగ్ రిలేటెడ్ నా ఛానల్లో ఒక షార్ట్ ఉంది, అది ఈ వీడియోకి లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మంచిగా తెలుగు వచ్చు అండ్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, రీజనబుల్ రేట్స్కి ఇస్తారు. మా షాపింగ్ అంతా అయిపోయాక ఫ్రెండ్స్ ఒక ప్లేస్ సజెస్ట్ చేశారు. సో అక్కడికైతే వెళ్ళి ఇలా ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట మా రూమ్కి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒక చిన్న హోటల్ అనమాట. నేమ్ గుర్తొస్తే నేను ఇక్కడ కమెంట్లో కానీ ఎక్కడైనా పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో అలా. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ. టాటా, బై బై.